సాధారణంగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అదే జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కదా. ప్రస్తుతం ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ట్రంప్ దేనికైతే భయపడుతున్నాడో, ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నాడో అదే జరిగేట్టుంది. మరి ముఖ్యంగా ఏషియా అంతా ఒక్కటి కాబోతోందా? ఇటు భారత్ చైనాకు సంబంధించి ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మాలో మాకు ఎన్నైనా ఉంటాయి కానీ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా? గుర్తుపెట్టుకో, ట్రంప్ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా గొబ్బగుయ్యి అంటుంది. నీకు ఎట్లా ఉంటుంది? గొబ్బగుయ్యి ఉంటుంది. ఇప్పుడు చైనా కూడా భారత్కు సపోర్ట్ ఇస్తోంది. అఫ్ కోర్స్ ఏషియా గురించి మాట్లాడుకుంటే మేము కలవాలి, కలిసి ఉండాలని కోరుకుంటాం. నీలా కాదు, ఏకచక్రాధిపత్యం వహించాలి, అమెరికా అధ్యక్షుడిగా పూర్తిగా పాలించాలి, ఏలేయాలని ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరి దేశం వాడిది. ఒకవేళ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎస్ గొడవ పడతాం, పోట్లాడతాం, కొట్టుకుంటాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు టైం దగ్గర పడిందా అంటే ఆ మాట వినిపిస్తోంది. ట్రంప్కు వ్యతిరేకంగా ఏషియా మొత్తం ఒకటవుతోంది, ప్రపంచ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. అమెరికాను ఏకి పారేసేందుకు, అమెరికాను ఏకి పీకేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్కు మద్దతుగా ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది. ట్రంప్ను అక్కడ మీడియా ఏకి పారేస్తోంది. ఏ లెవెల్లో అంటే ఇక బహుశా ట్రంప్కి ఇక మాట్లాడే మాటలు ఉండవు. చైనా గట్టిగా ఏమనలేడు, ఆ రిలేషన్ కూడా ఉంది. నేను చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ, మాట్లాడుకుందాం అంతా కూడా. భారత్పై అమెరికా 50% టారిఫ్లను తీవ్రంగా తప్పుబట్టింది చైనా. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు. విన్నారా? ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా చైనా అంటున్న మాట, అక్కడ మీడియా అంటున్న మాట. సాధారణంగా మనకు అక్కడ తెలుసు చైనా మీడియా అంటే, చైనా మీడియా చెప్పిందంటే దాదాపుగా షీ జిన్పింగ్ చెప్పినట్టే. ఎందుకంటే అంత నియంత్రణ ఉంటుంది, అక్కడ నియంతృత్వం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ చైనా మీడియా చెప్పిందంటే ఇండైరెక్ట్గా ట్రంప్కి షీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు అనేది వాళ్ళ మాట. భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి చమురు కొనడం కారణం కాదు అంటూ కూడా చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది చైనా అంటున్న మాట. ఇంతవరకు ఏమంటాడు ట్రంప్? రష్యా నుంచి ఆయిల్ని, రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటోంది, అదే కారణంగా అదే బూచిగా చూపిస్తున్నాడు కదా. చైనా కొట్టి పారుస్తోంది, రష్యా నుంచి చమురు కొండమా, నీకేమైనా పిచ్చెక్కిందా అంటోంది. రష్యా నుంచి చమురు కొండం భారత విషయంలో టారిఫ్లు వేస్తావా, నీకేమైనా మైండ్ దొబ్బిందా? బహుశా ఈ పదం కాస్త కఠినంగా అనిపించవచ్చు, బట్ ఒకవేళ అనిపిస్తే కనుక ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్యాక్. బట్ కరెక్ట్ వర్డ్స్ ఇవన్నీ కూడా ట్రంప్ విషయంలో. తాను కోరుకున్నది జరగట్లేదని భారత్పై ట్రంప్ కక్ష కట్టాడు అంటుంది చైనా. ప్రపంచం అమెరికా కాళ్ల కింద ఉండాలనేది ట్రంప్ ఆకాంక్ష అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో కొన్ని బైట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రంప్కి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా చైనాకు సంబంధించి ఈ యొక్క ప్రశ్న అడిగింది. ఇటు భారత్ విషయంలో భారత్ చమురు రష్యా నుంచి కొంటుందని చెప్పి మీరు అన్నారు కదా, మరి చైనా విషయంలో ఏంటి అంటే అప్పుడు ముందు తప్పించుకుంటాడు, ఆ తర్వాత ఇంకో సమాధానం ఇస్తాడు. ఒక్కసారి ఆ బైట్స్ ఉందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you. What you will get back to us? Answer, Mr. Trump. What you will get back to us? You get to know the truth. And interestingly, the social media platform of yours is Truth, and which you say is always false and lies. Right? Is it is joking? Isn't it? Can you answer for these questions, Mr. Trump? Indian journalists are asking, Asian journalists, as Asian journalists are asking, could you please give a reply in a clear and clarity way that at least a journalist of in India can give? The questions which you ask, or your country may ask, or the world may ask about you. We at least try to answer for that. At least we give some hint. And you can't, because you don't have strength to answer. నీకు చెప్పే సమాధానం లేదు నీ దగ్గర. అండ్ ఏమంటున్నావు నువ్వు? నీకు తెలియదా? నీకు భారత్ మీద
టారిఫ్లు విధించడం తెలుసు, భారత్ మీద సుంకాలు విధించడం తెలుసు. కానీ భారత్కు సంబంధించి రష్యా నుంచి ఇటు భారత్ చమురు కొనుగోలు చేస్తోంది, మరి టారిఫ్లు వేసావు కదా, మరి చైనా విషయాలు ఏంటంటే నీకు తెలియదా? డూ యూ థింక్ యూ ఫూల్ యువర్ సెల్ఫ్? You fool yourself, or I'm just confused. You should answer for that. ఎవరినో ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ నిన్ను ఎవరో పక్క నుంచి వచ్చి ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదవా అని చెప్పి పక్కవాడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎదవనండి అని చెప్పి నువ్వే ప్రూవ్ చేసుకుంటావు. మైక్ ముందుకు వచ్చి మరి చాలా భేషుగ్గా, చాలా ధైర్యంగా. అండ్ ఇది అయిపోయింది కదా. నిన్న ఇదే ప్రశ్న మళ్ళీ అడిగింది. ఇదే ప్రశ్నను మళ్ళీ నిన్న అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది, భారత విషయంలో చైనాను క్వశ్చన్ చేస్తూ. దీని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన వాణిజ్యం ఎలా ఉంటుంది చైనాతో, ఇటు అమెరికా చైనా వాణిజ్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు ఇటు ట్రంప్కి కొన్ని ప్రశ్నలు సంధించింది ఇటు ప్రపంచ మీడియా, చైనాను సెంట్రిక్గా చేసి. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం, ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం నేను ప్రశ్నించినప్పుడు. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens We're over the gonna next. see more secondary sanctions You're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to to see a come. lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Indian officials Let have me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. Isn't it joking, Mr. Trump? Well, I have a few questions for you. At least you can answer, I mean, you can't answer for the entire nation's questions, but you can answer for a single journalist from Asia and especially from India. What we have asking is, could you please give a clarity about tariffs, about China? ఎందుకు ఈ ప్రశ్న మనం అడగడం జరుగుతుందంటే, ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఏమంటున్నాడు, 8 గంటలే గడిచింది కదా, 8 గంటలకి దీనికి సంబంధం ఉంది ట్రంప్? నువ్వు అమెరికా అధ్యక్షువా లేకపోతే అల్లాటప్పగాడువా? అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఉన్న స్థానాన్ని నువ్వు కనీసం గౌరవిస్తున్నావా? నీకు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసా? అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరికి టారిఫ్స్ వేస్తున్నావో తెలుసా? చైనా ఎంత కొంటుందో తెలుసా? అండ్ నువ్వెందుకు చైనా అని అనట్లేదు కూడా మాకు తెలుసు. నేను మాట్లాడతా దాని గురించి కూడా. ఎందుకంటే నీకు వెనకాల నుంచి రాడ్డు పడుతోంది. బాస్, ఈ పదం కఠినంగా అనిపించవచ్చు. నీకు వెనకాల నుంచి ఏ స్థాయిలో రాడ్డు పడుతుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఇదే చైనా ట్రంప్ నేకి పారేస్తుంది. కారణం, ఈ చైనా కూడా ఇబ్బంది పడింది గత కొద్ది రోజుల క్రితం. ఏకంగా ఏదో మన పాట అంటూ వేలం పాట అంటూ ఉంటారు కదా, 70 కాదు 80, 80 కాదు 90, 90 కాదు 100, ఇలాగే జరిగింది వాళ్ళ టారిఫ్ వార్. ఆఖరికి వీడు బెదిరిపోయాడు. ఈ 75 ఏళ్ల కురువృద్ధుడు, సోకాల్డ్ అమెరికా అధ్యక్షుడు, అల్లాటప్ప అధ్యక్షుడు, బహుశా సెకండ్ టైం అలాగే అనిపిస్తోంది, భయపడిపోతున్నాడు. ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడడానికి ఏమంటాడు, a lot more sanctions, a lot more secondary sanctions. What the fun that you are talking? What you are joking, Mr. Trump? What more sanctions that you will put on India? What more sanctions? Do you think India will scare about you? Never, never, Mr. Trump. మేము భయపడేది లేదు, బెదిరేది లేదు. మరి ముఖ్యంగా సెకండరీ శాంక్షన్స్ వేస్తావా? ఏం వేస్తావు ఇంకా శాంక్షన్స్? ఇప్పటికే నీకు నీ అమెరికాలోని నీ వాళ్ళే చెప్తున్నారు కదయ్యా, రష్యా ఆయిల్ గురించి ఒకసారి వెళ్ళి కొంచెం చదువుకో, 2-3 పేపర్లు తిరగాయి. మీరే చెప్పారు ఇప్పుడు ఆయిల్కి సంబంధించి ప్రాపర్గా లేకపోతే బాగోదని చెప్పి. సో అప్పుడు కదా భారత్ ఆప్షన్ తీసుకుంది. ఇప్పుడు చైనా కూడా అదే ఉంటుంది కదా, నువ్వు అనుకున్నది జరగట్లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తున్నావు అని చెప్పి. కరెక్టే కదా? నువ్వేమనుకుంటున్నావు, ఎక్కడ బ్రిక్స్ ఒకటైపోతుందని చెప్పి భయపడుతున్నావు. ఇంతవరకు నువ్వే కలుపుతున్నావు. నీకు తెలియకుండా నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? బ్రిక్స్ని ఒకటి చేస్తున్నావు, సార్క్ని ఒకటి చేస్తున్నావు, ఏషియన్ కంట్రీస్ని ఒకటి చేస్తున్నావు. ఇలా నీకు తెలియకుండా నువ్వే మొత్తం అందరిని ఒకటి చేస్తున్నావు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనా వెళ్ళబోతున్నారు 2019 తర్వాత. రిమెంబర్, 2019 తర్వాత జరుగుతున్న పరిణామక్రమం ఇది. ఈరోజు ఇదే ట్రంప్ భయపడిపోయి రష్యాకు పరుగు పెడుతున్నాడు. ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తెలుసా? భారత్ దెబ్బకి భయపడి రష్యాతో చర్చకు వెళ్తున్నాడు ట్రంప్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్.
అండ్ దానికి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. భారత్ దెబ్బకి భయపడ్డాడు, మాట్లాడుతున్నాడు. కానీ మీరు సెకండ్ బైట్ వింటుంటే ఏమంటున్నాడు? లాట్ మోర్ సెకండరీ శాంక్షన్స్ అంటున్నాడు. చైనా అనట్లే. ఎందుకు అనట్లేదంటే కనుక అమెరికాకు చైనాకి అటువంటి రిలేషన్ ఉంది. ఇప్పుడు చైనాకి సంబంధించి ఏమని అంటే ఆల్రెడీ శాంక్షన్స్ పడినప్పుడు అమెరికాలో ఉన్న కాస్త దిగ్గజ కంపెనీలు కావచ్చు, ఆ వ్యాపారులు కావచ్చు, ట్రంప్ని బెదిరించారు, భయపెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది. అండ్ అది ఇంకా దానికి ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే కనుక ఆ వాణిజ్యం ఆ స్థాయిలో ఉంటుంది అమెరికాకు చైనాకు. మరి ముఖ్యంగా 1960లో యుద్ధం తర్వాత మన పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు కాక ఇప్పటికీ మన వ్యాపారం ఉంది. ఇప్పటికీ మన వ్యాపారం ఏ స్థాయిలో ఉందంటే బహుశా నమ్మశక్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా లెక్కలు చూసే ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా కాస్త షాక్కి గురయ్యాను. ఇలాంటి దాదాపుగా కొన్ని లక్షల కోట్లు, ఆ డీటెయిల్స్ కూడా మరి కాసేపటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జస్ట్ రీసెర్చింగ్ నేను చూశాను ఇందాకలా. సో దాదాపుగా కొన్ని లక్షల కోట్లు అని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోని మనం ఇప్పటికీ వాళ్ళతో అంటే చైనాతో మనకు ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి. ఇటు చైనాతో భారత్ కొన్ని పరిమితులు ఎగుమతులు ఉంటాయి. మొబైల్ భాగాలు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా ఉంది, డిపెండెన్సీ ఉంది పక్క ఉన్న దేశం మీద. అఫ్కోర్స్ గల్వాన్ ఘర్షణ తర్వాత కాస్త మనం చైనా ఆస్ మీద నిషేధం విధించాం. 5G టెండర్లో జాగ్రత్త వహించడం జరుగుతోంది. దాంతోపాటు సప్లై చైన్ మీద ఆధారపడిన పరిస్థితి, ఫార్మా ఏపీఐస్ విషయంలో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ విషయంలో కావచ్చు, వీటి మీద ఆధారపడుతున్నాం. దీనికి ఆల్టర్నేటివ్గా మన ఆత్మనిర్భర్ భారత్తో కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా పేరుతో మనం దిగుమతుల మీద మరి ముఖ్యంగా చిప్స్కి సంబంధించి కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాం. రిమెంబర్, ఇక్కడ భారత్ పాత్ర గురించి మాట్లాడుకుందాం. భారత్ రోల్ గురించి మాట్లాడుకుంటే చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న మోదీ ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు? నాకు వ్యక్తిగతంగా దెబ్బ తగలచ్చు అని చెప్పి. ఇంత మాట ఎక్కడ అర్థం చేసుకోవచ్చు? ట్రంప్ విషయంలోనే కదా. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. నెక్స్ట్ ఆయన చైనా పర్యటనకి వెళ్ళబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ అది దాదాపుగా కన్ఫామ్ అనుకోవచ్చేమో. ఒకవేళ అదే జరిగితే 2019 తర్వాత సబ్జెక్ట్ ద కరెక్షన్ 2018-19 ఆ తర్వాత అంటే దాదాపుగా 6-7 తర్వాత ఇప్పుడు భారత్ అక్కడికి వెళ్ళడం. సో ఇక్కడ ఏదైతే ట్రంప్ జరగకూడదని కోరుకుంటున్నాడు. రిమెంబర్, ఇంట్రెస్టింగ్, ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని యాడ్ చేసి చైనాకి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా తర్వాత ఇంకో కార్నర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రెజిల్ ఇప్పుడు టారిఫ్స్ విధిస్తున్న క్రమంలో, సుంకాలు విధిస్తున్న సందర్భంలో బ్రెజిల్ మీద 50% విధించాడు ఈ దుర్మార్గుడు. కారణం ఏంటి? బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుంది. నాకు తెలుస్తుంది బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుంది ఆల్టర్నేటివ్ కరెన్సీగా, అంటే డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీగా ఒక వేరే ఆల్టర్నేటివ్ కరెన్సీ ఉండాలని చెప్పి, ప్రత్యామ్నాయం కరెన్సీ ఉండాలనేది. దీంతో వాడి మీద పడ్డాడు బ్రెజిల్. లులా డా సిల్వా అని అనుకుంటా ఆయన పేరు. ఆయన మీద పడ్డాడు, బ్రెజిల్ మీద పడ్డాడు. ఆ తర్వాత ఇటు మెల్లిగా రష్యాకి సంబంధించి ఏకాకిని చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ట్రంప్కి బహుశా అది బుర్ర పనిచేస్తుందో లేకపోతే మతస్థిమితం తప్పింది నాకు అర్థం కావట్లేదు. ఇదే యూరోపియన్ యూనియన్ అది యూకే కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పశ్చిమ దేశాలకు సంబంధించి గ్యాస్ ఇప్పటికీ ఎక్కడి నుంచి కొంటున్నారయ్యా మీరు? అడిగావా నువ్వు? మరి ఎందుకు వాళ్ళకి వేయట్లేదు టారిఫ్స్? వై డోంట్ యూ పుట్ టారిఫ్స్ హెవీ ఆన్ యూరోపియన్ యూనియన్? అండ్ దే ఆర్ ఆల్సో గెటింగ్ నేచురల్ గ్యాస్ ఇన్ఫాక్ట్ త్రూ ఏ పైప్ లైన్ ఫ్రమ్ రష్యా. You know that, right? And don't try to skip the answer for this. And I don't know. And you don't use the word for the next time, I don't know. If you don't know, then keep quiet. If you know, then answer. And I never ever use the word I don't know, Mr. Trump. If you don't know, keep quiet. We used to say in our classrooms when we are in around primary classes, keep finger on your mouth. It's better to do if you can follow that. నువ్వు ఒకవేళ ప్రయత్నం చేయగలిగితే అది చెయ్యి. నోటు మీద వేలేసుకుని కూర్చో. నీ దేశం సంగతి నువ్వు చూసుకో. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్. మాగా, ఇట్స్ నాట్ మాగా, ఇట్స్ మావా. మేక్ అమెరికా వర్స్ట్ అగెయిన్ ఇన్ యువర్ రెజ్యూమ్. సో ఈ క్రమంలో భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాట్లాడుతున్న క్రమంలో కూడా గట్టిగా సమాధానం చెప్పారు. ఒకసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమంటున్నారు చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి కూర్చోడం ఆర్టీ ఉద్దేశం కాదు.
కానీ ఇటువంటి కథనాలు చేసేవాడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు ట్రంప్కి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తున్నారు. ఏమంటారో చూద్దాం. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है.